రేవంత్ రెడ్డి రాష్ట్రాల లేఖలు మొత్తం బహిరంగపరుస్తాం. మేము కూడా ఇంటికి కరవత లెక్క వస్తాం. ఇగో 1,00,000 కోట్ల స్కామ్ జరిగినట, కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. ఇగో కేవలం 9,000 కోట్ల స్కామ్ జరిగిందట, మీ దాంట్లో పైసలు చంపారని చెప్పి చెప్తాం. మేము కూడా చెప్తాం. మేము పిచ్చలమే, మాకు తెలిసి ఏం చేయాలన్నది. సిబిఐ రాసిండు. ఇలా రేవంత్ రెడ్డి ధైర్యంగా ఎందుకు మాట్లాడబోతున్నాడు? ఇదే రాయాల్సిన లేక రాయలేకపోయాడు. ఎందుకంటే దాంట్లో ఏం జరగాలో జరిగింది. సంజయ్ గారు ఇప్పుడు బీజేపీ నేతలతో హరీష్ రావు భేటీ అయినాడని చెప్పేసి నిన్న బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ విధానాలు. ఒక ఆయన ఏమో తెలుసా, అలిగిపోయారు జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుకోలేరు, అలిగిపోయారని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు బీజేపీ హరీష్ రావు చేయడానికి వెళ్ళాలని ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఏడాడ కలిసిండు, ఎవరో కలిసిండు, బీఆర్ఎస్ కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాట. హరీష్ రావు అనే వ్యక్తి అలిగిపోయిందని వీళ్ళే అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద. అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ కు బీజేపీ అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తాడా? అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ తోని ఇది అనేది ప్రజల వాళ్ళు నమ్మలేరే. ఇక మీరు అడుగు బంద్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ముసలు అయిపోయారు, మేము ముసలు అయిపోయినాం. ఇప్పుడు 2014 స్టార్ట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా టీడీపీతో బీఆర్ఎస్ తోని కలిసి పోటీ చేసినామా? ఎప్పుడన్నా కలిసి అధికారం పంచుకున్నామా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో అధికారం పంచుకున్నారు, ఢిల్లీలో అధికారం పంచుకున్నారు. కేంద్ర మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి, కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యాడు. ఎవరు గవర్నమెంట్ అయ్యాడు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు అయ్యారు. ఎవరు గవర్నమెంట్ అయ్యారు? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసింది కదా, మేము కలిసినాం ఎప్పుడైనా? కలిసి ఉండేది మీరు, రేపు కలిసేది మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే కదా. ఇప్పుడు మళ్ళా జమిలీ ఎలక్షన్స్ వస్తే, ఎమ్మెల్యే పార్లమెంట్ ఎలక్షన్ కలిసి వస్తే నాకు కుంప కొల్లరైతుంది. మళ్ళీ బీజేపీ వారు వన్ సైడ్ ఎక్కడ గెలుస్తుందని చెప్పి ఒక బాధతోనే ఇలా ముఖ్యమంత్రి డిప్రెషన్ ఉన్నాడు. ఆ టెన్షనే ముఖ్యమంత్రి కుర్చీ కాలేదని చెప్పని. కాబట్టి ఇప్పుడు ఆయన కుర్చీకి కాలేదని చెప్పి భయపడి రాహుల్ గాంధీ కుర్చీకి ఎసరు పెట్టిండు. వాళ్ళ సొంత నిర్ణయం, మాకే సంబంధం. వాళ్ళ పార్టీ, వీళ్ళ పార్టీ, వీళ్ళు అంటే ఆయన ఒక మాట మాట్లాడాడు, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదు కాబట్టి బీఆర్ఎస్ తో పోతున్నా అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు సమాజం ఆలోచిస్తుంది ఎవరికి అవకాశం ఉందని చెప్పని. జీవన్ రెడ్డి గారు అనంత మాత్రాన బీజేపీ అవకాశం రాకుండా ఉంటుందా? నిజామాబాద్ ఎవరు గెలిచిర్రు ఆయన మీద? కరీంనగర్ ఎవరు గెలిచిర్రు? ఆదిలాబాద్ ఎవరు గెలిచిర్రు? 8 సీట్లు ఎవరు గెలిచినాయి? బీఆర్ఎస్ ఒక్కడైనా గెలిచిందా? బీఆర్ఎస్ ఒక్కరు గెలిచిందా చెప్పు? బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ ఉన్నాడా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ లేరు. తేజస్వి సూర్యకు సంబంధించిన విషయంలో మీరు ఎవరు ఏం మాట్లాడలేదని చెప్పి తెలంగాణ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజంలో ఏం చర్చ లేదు. కేవలం కాంగ్రెస్ లో ఆడుతున్నాక వాళ్ళు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను మాట్లాడినా. ఇది వక్రీకరించి మభ్యపెట్టే ప్రయత్నం. అందుకే ప్రజలు ఎవరు స్పందన లేదు, ప్రజలు పడుచుకుంటారు అంటే అది క్లోజ్ అయిపోయింది. ఆయనతో నేను మాట్లాడినా. నేను దేశ స్వాతంత్ర్య సమరయోధులతో నేను తెలంగాణ ఉద్యమకారులను పోల్చిన, దాన్ని వక్రీకరించి అని చెప్పి ఆయన క్లారిటీగా నాకు చెప్పాడు. నాకు చెప్పిన విషయం అదే రికార్డులో ఉన్నది. రికార్డులో ఏనే ద్రోహులు అని ఏం చెప్పలే కదా. ఇలా స్వాతంత్ర్య సమరయోధులతో పాటు అప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజించింది. కాబట్టి అప్పుడు అనేక మంది బలిదానం అయిపోయారు, దేశం కోసం త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ విభజన విషయంలో కూడా 1,400 మంది బలిదానం అయినాక ఇవాళ కాంగ్రెస్ పార్టీ విభజించింది. కాబట్టి ఈ 1,400 మంది ఇలా కాంగ్రెస్ పార్టీ ముందే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తే 14 మంది ప్రాణాలు పోయేటోళ్ళు కాదు. కాబట్టి అప్పుడు త్యాగం చేశారు దేశభక్తులు, ఇప్పుడు తెలంగాణ కోసం వీళ్ళు త్యాగం చేశారు అని చెప్పి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు, దాన్ని వక్రీకరించారు. త్యాగాలు ఏమైనా ఆర్టికల్ 3 అనేది రాజ్యాంగం ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఈ రాష్ట్ర ఏర్పాటును ఒక దేశ విభజన పోలుస్తారు. దేశ విభజన అప్పుడు గానీ ఇప్పుడు గానీ 14 చచ్చిపోవడానికి కారణం వాళ్ళు ఎవరు? కారణం వాళ్ళు 14 బలిదానం కావడానికి కారణం వాళ్ళు. డిసెంబర్ పెద్ద సుష్మా స్వరాజ్ బిల్లు పెట్టారు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో మీరు కనుక బిల్లు పెట్టకుంటే, కాంగ్రెస్ పార్టీ పెట్టకుంటే ఇప్పటికే బలిదానం అయిపోతున్నారు. మేము బిల్లు పెడతాం.
మేము బిల్లు పెడతామంటే అప్పుడు భయపడి 1400 మంది త్యాగం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టినప్పుడు ఎవరి మద్దతు వచ్చింది? సుష్మా స్వరాజ్ మద్దతు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. బలి దేవత అని ఎవరు అన్నాడు? సోనియా గాంధీని బలి దేవత అన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండి. కరీంనగర్ యుద్ధ పేరు రణబేరి అవుతుంటే తుపాకీ పట్టుకుని ఉద్యమకాలను చంపడానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తుపాకీ పట్టుకుని బయలుదేరాడు. ఇవాళ బీజేపీని విమర్శించేటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరు కేబినెట్ లో ఉన్నారు? మీరు ఎవరి కేబినెట్ లో ఉన్నారు? తెలంగాణ ఉద్యమకాలను చంపుతున్నటువంటి వ్యక్తి కేబినెట్ లో ఉన్నారు. మీ నాయకురాలు సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి కేబినెట్ లో మీరున్నారు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మురళీ మనోహర్ జోషి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు. విశ్వగురువు ఎవరు లేరు, గతంలో ఇండియాకు విశ్వగురువులు ఉండే కానీ ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పేసి ఆయన కొంత మాట్లాడిన మాటలు నేను ఇల్లేదు. చూద్దాం. ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు. 50% పెంచుతాననేది అన్నారు కదా, అది ఎక్కడ అమెండ్మెంట్ లో చేర్చలేదు అంటున్నారు కదా. ఏది 50% అనేది అమెండ్మెంట్ లో చేర్చలేదు కదా. 50% పెంచడానికి నిన్న పార్లమెంట్ లో అమిత్ షా గారు 50% పెంచడానికి మేము రెడీ. ఓరలే చెప్పింది అయితే సార్ అమెండ్మెంట్ లో నేను చెప్పాను. నువ్వు వేరే కోపం ఉందంటున్నావు కదా. 50% పెంచడానికి మేము సిద్ధము. కరెక్ట్ 1 అవర్ పార్లమెంట్ ఆపేయండి. నేను మొత్తం బిల్లు రెడీ చేసుకొని నేను తీసుకొస్తా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అంటే కాంగ్రెస్ పార్టీ మూసుకొని పీకింది. కానీ 2023లోనే ఇది వచ్చింది కదా. 50% నిన్న డిస్కషన్ జరిగినప్పుడు అంటున్నాను నేను. గత నిన్న డిస్కషన్ జరిగినట్టున్నా. కరెక్ట్ 1 అవర్ టైం ఇవ్వండి మాకు. 1 అవర్ లో 50% రిజర్వేషన్ మహిళలు తీసుకొచ్చి నేను రెడీ చేసి తీసుకొస్తా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అంటే అన్ని మూసుకొని మళ్ళీ డైవర్ట్ చేశారు. అప్పుడు ఎవరో తగ్గించినప్పుడు 2023లో వీళ్ళు తగ్గించారు కదా. గతం నుంచి వ్యతిరేకించేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కానీ సభలో కళ్యాణ్ బెనర్జీ కావచ్చు వీళ్ళంతా కూడా ఇప్పటికిప్పుడు పెట్టినా మేము సమర్థిస్తాం అల్లే పెట్టడానికి సిద్ధం అన్నా మేము. 50% 1 అవర్ టైం ఇవ్వండి, నేను రెడీ ఉన్నా అన్నారు. రెడీ అంటే ఏం మాట్లాడాలి? మళ్ళీ డైవర్ట్ చేసి ఇష్యూ డైవర్ట్ చేశారు. అందుకే అమిత్ షా క్లారిటీ చెప్పారు 50% సిద్ధం. మళ్ళీ ఎందుకు మాట్లాడలేరు అంటే ఎవరు మాట్లాడలే. కనీసం దాన్ని సపోర్ట్ చేయాలి. ఒక్క 1 అవర్ టైం ఇవ్వండి మాకు అని చెప్పన్నారు. అన్ని రెడీ ఉన్నాయి, ప్రవేశపెట్టడమే లేదు. 1 అవర్ టైం ఇవ్వనంటే